తెలిసి అదో దాయాది దేశం. అమెరికా దానిని వాడుకుని వదిలేసింది. సౌదీ ఇప్పటికే చాలా సార్లు అప్పులు ఇచ్చి చీకొట్టింది. ఐఎంఎఫ్ అయితే జాడిచి తన్నింది. పాపం పాక్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. పాకిస్తాన్ కు కొన్ని రోజులుగా వరుస షాక్లు తగులుతున్నాయి. ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా గడిచిన 48 గంటల్లో ఎదుర్కొన్న 3 షాకులు దాని ఆర్థిక, సైనిక, రాజకీయ స్థితిని తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ సంఘటనలు దేశాన్ని ఒక్కసారిగా ఒత్తిడికి తీసుకొచ్చాయి. పాకిస్తాన్ కు మొదటి షాక్ అమెరికా ఇచ్చింది. తాను ఎంతగానో నమ్ముకున్న అమెరికా పాకిస్తాన్ ను నట్టేట ముంచింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజధాని పెషావర్లోని అమెరికా రాయబారి కార్యాలయాన్ని మూసివేయాలని వాషింగ్టన్ నిర్ణయించింది. అంతర్గత ఉగ్రవాద దాడులు, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాడులు పెరగడం, తాలిబాన్ల పంజా విసరడంతో అమెరికాకు పాకిస్తాన్ లో భద్రత హామీ లేకుండా పోయింది. ఇది పాకిస్తాన్ కు సైనిక పరంగా, రాజకీయంగా పెద్ద దెబ్బ. అమెరికా మద్దతు లేకపోతే దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ లో పాక్ ప్రభావం పూర్తిగా తగ్గుతోంది. ఇక రెండో షాక్ ఐఎంఎఫ్ ఇచ్చింది. గతంలో ఇస్తామన్న $1 బిలియన్ రుణాన్ని నిలిపివేసింది. లోటు బడ్జెట్, రుణ తిరిగి చెల్లింపు సమస్యలు చూపిస్తూ పెట్రోల్ ధరలు ఇప్పుడున్న రేటు కన్నా మరొక $200 పెంచాలని, విద్యుత్ ఛార్జీలు పెంచాలని, సబ్సిడీలు రద్దు చేయాలని కఠిన షరతులు వేసింది పాక్. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడికి తీసుకొస్తోంది. ఇక అంతర్జాతీయ సంస్థల నమ్మకం కోల్పోవడం పాక్ కు అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ఇది మూడో షాక్ సౌదీ అరేబియా ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఇరాన్ దాడుల నేపథ్యంలో తమ రక్షణ కోసం పాక్ సైన్యాన్ని అండగా నిలబెట్టమని కోరింది. కానీ పాకిస్తాన్ అందుకు బదులుగా బంగారు గనులు ఇస్తామని ప్రతిపాదించింది. కానీ సౌదీ మాత్రం బంగారు గనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సైన్యాన్ని పంపాలని స్పష్టం చేసింది. ఇది పాక్ ను నిశ్చేష్టులుగా చేసింది. మిత్ర రాజ్యాల సహాయం కోరడం దాని స్వాతంత్రాన్ని, సైనిక బలాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ 3 షాకులు పాకిస్తాన్ ను ఆర్థికంగా కుంగిపోయేలా, సైనికంగా బలహీనపడేలా, రాజకీయంగా ఒంటరిగా మార్చేశాయి. ఇరాన్ యుద్ధం, చమురు సంక్షోభం పాకిస్తాన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ప్రధాని షెహబాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యాజమాన్యం, స్వతంత్ర సంస్థల్లో ఉద్యోగుల జీతాల్లో 5 నుంచి 30% వరకు కోతలు విధిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే 2 నెలల పాటు కేబినెట్ సభ్యులు, ఇతర మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల జీతాలను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపింది. మంత్రులు, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలపై, ప్రభుత్వ సంస్థల్లో కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. ఇరాన్ యుద్ధం 3వ వారానికి చేరిందని, ఇప్పటికే దీని ప్రభావం పాక్ పై ఉందని ప్రధాని షెహబాజ్ ప్రకటించారు. తాజాగా ఆర్థిక పర్యవసానాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాల ఇంధన వ్యయంలో 50% కోత విధించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పాకిస్తాన్ తో యుద్ధంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దాడులు తీవ్రం చేసింది. రంజాన్ మాసం సందర్భంగా చివరి శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ వేడుకలతో నిమగ్నమైంది. ఇదే రోజు రాత్రి పాకిస్తాన్ పై డ్రోన్లు, మిస్సైళ్ల వర్షం కురిపించింది ఆఫ్ఘనిస్తాన్. ఈ మెరుపులను చూసిన వారు ఇది పాకిస్తాన్ డే సందర్భంగా జరిగిన సంబరాల వీడియో అని భావించారు. కానీ తర్వాత అది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై జరిపిన దాడి అని తెలియడంతో నిశ్చేష్టులయ్యారు. ఈ దాడులన్నీ ఏకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఇస్లామాబాద్ వరకు కొనసాగాయి. నిజానికి పాకిస్తాన్ ఈ పరిణామాన్ని ఊహించలేదు. స్థానిక అధికారుల ఇళ్లను టార్గెట్ చేసి రావల్పిండి, ఇస్లామాబాద్ మధ్యలో ఉన్న ఐఎస్ఐ కార్యాలయాలపై దాడి జరిగింది. చివరగా ఇస్లామాబాద్ లోని కీలక భవనాలు కూడా లక్ష్యమయ్యాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లోని కీలక ఎయిర్ బేస్లపై దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడులు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలోని లోపాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. పాకిస్తాన్ ఇప్పుడు అటు ఆర్థిక ఇబ్బందులతో, ఇటు ఆఫ్ఘాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ దాడులపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించి ఎదురు దాడిని ప్రారంభించింది. దేశంలోని పౌరులను, భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంపై పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా మండిపడింది. డ్రోన్ దాడులు ఆఫ్ఘనిస్తాన్ కందహార్ లోని సైనిక స్థావరానికి సంబంధించినవని పాకిస్తాన్ ఆరోపించింది. తత్ఫలితంగా పాకిస్తాన్ ఆ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి ప్రారంభించింది. తాజా నివేదికల ప్రకారం డ్రోన్ కార్యకలాపాలను గుర్తించిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్ చుట్టూ ఉన్న వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సంఘటన 2 దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. తాలిబాన్ అనుబంధ రెబల్స్ ఉపయోగించే కాందహార్ లోని సాంకేతిక సౌకర్యాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఆపరేషన్ జరిపింది. కాందహార్ లో జరిపిన దాడులపై కాబూల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. తాజాగా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ దాడులు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో లోటుపాట్లను బహిర్గతం చేస్తాయి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పనిచేయలేదని విమర్శలొస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ఉద్రిక్తతలు కొత్తవి కావు, కానీ ఇటీవల దాడులు యుద్ధ స్థాయి బెదిరింపుగా మారాయి.
పాకిస్తాన్ తమ ఆయుధాలతో ప్రతిస్పందన చేస్తే ఆఫ్ఘనిస్తాన్ అంతకంటే శక్తివంతమైన స్పందననిస్తోంది. ఇది పాకిస్తాన్ తమలపాకుతో కొడితే ఆఫ్ఘన్ తలుపు చెక్కలతో కొట్టడంలా మారిందని పరిశీలకులు అంటున్నారు. రక్షణ వ్యవస్థల బలహీనతలు పాకిస్తాన్ కు కొత్త సవాలుగా మారాయి. భవిష్యత్తులో దౌత్య సంయమనం లేకపోతే ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడులు రెండు దేశాల మధ్య అవిశ్వాసాలను పెంచుతున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నియంత్రించలేకపోవడం దాని సైనిక సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వైమానిక దాడులు చేస్తే తాలిబాన్లు బెదిరిపోయి దారికి వస్తారని భావించిన పాక్ పాలకులు ప్రస్తుతం ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ జరిపిన తాజా వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులలో పౌరులకు ప్రాణ నష్టం, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమిక నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ స్పందిస్తూ ఇది సార్వభౌమ ఆఫ్ఘనిస్తాన్ కు శత్రువైన పాకిస్తాన్ మరో ఆక్రమణ చర్య అని అభివర్ణించారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తి స్థాయిలో గౌరవించాలని భారత్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. భారత్ స్పందించడం కంటే ముందే తాలిబాన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పై ఆరోపణలు చేసింది. కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని ఇతర ప్రాంతాలలో పాక్ వైమానిక దాడులు జరిపిందని, కనీసం 6 పౌరులు మరణించగా 15 మంది గాయపడ్డారని తెలిపింది. కాందహార్ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపోలపై కూడా పాక్ విమానాలు దాడి చేశాయని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా కాబుల్ కూడా ఇస్లామాబాద్ తో పాటు వాయువ్య పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలను తమ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. అయితే పాకిస్తాన్ మాత్రం తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, తమ దాడులు కేవలం మిలిటెంట్లు, వారి సహాయక నెట్వర్క్లపైనే అని వివరించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తమ దేశంలో పాకిస్తానీ మిలిటెంట్ గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తుందని పాక్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తమ ప్రత్యర్థి భారత్ తో జతకడుతుందని పాక్ ఆరోపిస్తోంది. అయితే కాబూల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.